కల్కి సినిమాలో ఏదైతే చూపించారో సింపుల్ ఫార్మాట్లో చెప్పాలండి, నేను చాలా సింపుల్గా చెప్పాలనంటే కల్కి సినిమాలో ఏముంటుంది, ఒక కాంప్లెక్స్ అంటాడు వాడు. సరే అదంతా అందులో నేను కర్ణుడు ఆ స్టోరీకి నేను అసలు కల్కిని కొంచెం కూడా ప్రమోట్ చేయాలన్న ఉద్దేశం నాకు అసలు ఏమాత్రం లేదు, అసలు అవ్వ చేయకూడదని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఈజీగా అర్థం అవ్వడం కోసం మనం చెప్పేది. వాడు ఏదో 2800 ఆ టైంలో ఒక 100 ఏళ్ల తర్వాత వరల్డ్ ఎలా ఉంటుంది అనే ఒక కాల్పనిక కథని సినిమాలా తీసుకొచ్చారు. సో 100 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అని అంటే ఒక చిన్న ఇమాజినరీ వరల్డ్ని చూపించాడు. లిటరల్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టుడే. ఈరోజు జరుగుతున్న దానికి ఎండ్ పాయింట్ అదేనేమో అన్నదానికి నిజంగా ఆధారం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎట్లాగంటే కాంప్లెక్స్ అంటాడు, ఒకే దగ్గర మొత్తం ఒక కాంప్లెక్స్ లాగా ఏర్పడి ఆ విలన్కి సంబంధించినటువంటి మొత్తం ఎనర్జీస్ అక్కడే ఉంటాయి. బయటవాడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వస్తుంది, అంటే ఉండడానికి కూడా అవకాశం లేని పరిస్థితి వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేదా బిగ్ ఐడియాలజీస్ ఎవరెవరైతే డబ్బున్నటువంటి సెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ మధ్య కాలంలోనే ఇంట్రడ్యూస్ అయినటువంటి ఒక మోడల్ గురించి చెప్తాను. 15-minute cities అని ఒకటి వచ్చింది. 15-minute cities ఇది సీరియస్గానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానివ్వండి, లేకపోతే ఈ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. 15-minute cities అంటే ఏంటి అర్థం అంటే చూడటానికి చాలా బాగుంటుంది. మనకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 15 నిమిషాల వ్యవధిలో ఎవరైనా సరే, అంటే ఆ రేడియస్లోనే నీకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. నీ ఆఫీస్ అయినా, నీ హాస్పిటల్ అయినా, నీకు కావాల్సిన ఏదైనా సరే దొరుకుతాయి. 15 minutes డిస్టెన్స్లోనే నీ మొత్తం సిటీ ఉండాలి అనేది ఒక మోడల్. అలాంటి మోడల్ సిటీస్ ఆల్రెడీ కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్గా చేస్తున్నారు ప్రపంచంలో. దాన్ని ప్రాక్టికల్గా ఎలా నిర్వహించవచ్చు అని వాళ్ళు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగమే కోవిడ్. మనం చూస్తే కోవిడ్ టైంలో నువ్వు ఇంటి నుంచి బయటకు రాకుండా నువ్వు బతకగలగాలి. బతికావా లేదా? ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదు. ఇప్పుడు చైనాలో చూస్తే ఒక మనిషి బయటకు రావాలంటే ఇదంతా కాన్స్పిరసీలాగా కనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ ట్రూత్. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు నేను చెప్తున్నాను. మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. సింపుల్గా చాలా స్టోరీస్ ఉన్నాయి దీని వెనకాల. 15-minute cities కాన్సెప్టే నీకు 15 నిమిషాల వ్యవధిలో ఎటు వెళ్ళకూడదు, వాడు ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇంకో దేశానికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళకూడదు, ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడము, అంటే నిన్ను కంట్రోల్ చేయడము. రేపు పొద్దున ఏదో ఒక రోజు వచ్చి నేను కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి ఇన్ దిస్ ఏరియా, నువ్వు ఈ బార్డర్ దాటి బయటకు రాకూడదు అంటే రాకుండా నిన్ను చేయగలను నేను. ఒక అథారిటేరియన్, నిజంగా ఒక గవర్నమెంటో లేకపోతే ఒక ఎస్టాబ్లిష్మెంటో అనుకుంటే నువ్వు బయటకు రాకుండా నేను చేయగలను. దానికి ఒక ప్రయోగమే మొన్న జరిగిన కోవిడ్ టైం, లాక్డౌన్లు గిక్డౌన్లు అనేది నా అభిప్రాయం. ఇంకో రెండో పాయింట్, ఆ సినిమాలో ఒక గుడ్డు తీసుకొచ్చిస్తారు. తీయగానే ఇది నిజమైన గుడ్డట్రా అంటాడు. నిజమైన గుడ్డ అని అంటాడు. ఏంటి నిజంగానే ఎగ్గు దొరకదా, నిజమైన గుడ్డ ఏంటి అని అనుకుంటాం కావచ్చు. కానీ ఈరోజు ఆర్టిఫిషియల్ మీట్ని లేదా ల్యాబ్ గ్రోన్ మీట్ని అదే పనిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచారం చేస్తూ వస్తుంది. అదే పనిగా అసలు మీట్ అనే కన్జంప్షన్ ఉండకూడదు, అసలు పంటే ఉండకూడదు, ఫార్మర్స్ పంటలు వేయాల్సిన అవసరం లేదు, మేము ఫ్యాక్టరీలో పండిస్తాం, ఫ్యాక్టరీలో తీసుకొచ్చింది మీరు తినండి బతకండి. సో ఎందుకు మీరు అంటే దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం బిల్ గేట్స్లు చెప్తున్నది ఏంటి అని అంటే అసలు ఈ పంట వల్లనే కాలుష్యం పెరుగుతోంది, క్లైమేట్ చేంజ్ అవుతోంది, లేకపోతే చాలా రకరకాలైనటువంటి అవి వస్తున్నాయనే సో చాలా రకరకాలైనటువంటి వస్తున్నాయనే ఒక కొత్త థియరీని తీసుకొస్తున్నారు. సో పంట తీసేయండి అంటే కుదరదు కదా. సో దానికి ఈరోజు మనం చూస్తున్నది లాస్ట్ ఒక 30-40 సంవత్సరాల్లో చూస్తున్నది, ఫస్ట్ పెస్టిసైడ్స్ వస్తాయి. అసలు తినడమే తప్పురా బాబు అనే పరిస్థితికి మనం తీసుకుపోతారు. అసలు నువ్వు తింటున్నదే తిండి కాదు అనే పరిస్థితి తీసుకెళ్ళిపోతారు. ఆ లాస్ట్కి వస్తే ఏమైందంటే ఈ తిండిని మానేసి ఇంకేదో వేరేది తీసుకుందాం రా బాబు అనుకుంటారు మీరు. సో అది స్టార్టింగ్ స్టేజ్లో మనం ఉన్నాం. ఈరోజు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ఏమనిపిస్తాయంటే ఇప్పటికే మనం చూస్తే పాలు తాగడం మానేసాం మనం. చాలా వరకు ఇళ్లలో డాక్టర్స్ కూడా ఈవెన్ పాలు తాగకండి అని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఎందుకంటే నీకు నిజమైన పాలు దొరకట్లే. సో నువ్వు ఏం చేస్తావు, వేరే ఆల్టర్నేట్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నీ పెస్టిసైడ్స్ని వాటిని కావాలని మనకు రుద్దే ప్రయత్నం చేస్తూ వచ్చింది చాలా సంవత్సరాల నుంచి. బీటీ విత్తనాలని ఇంకోటని. దీనికి మళ్ళీ ఫార్మా లాబీ ఉంటుంది. సో నీ ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ వాడు డాక్టర్ దగ్గరికి వస్తాడు. సో నేను డబ్బులు తీసుకుంటా, నాకు ఇక్కడ ప్రొడక్షన్ పోతుంది అనుకుంటున్నారేమో, నేను ఇంకో దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటా. డీప్ స్టేట్ ఇలా వర్క్ చేస్తుంది. సో దానికే వాడు అందులో ఆ సినిమాలో పెట్టాడు,
జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ ఎగ్ అనే ఉద్దేశం, అదో సంథింగ్, ఇది నిజమైన గుడ్డట్రా అని చెప్పే మాట. ఇక మూడో అంశం ఉంది, చాలా సీరియస్ అంశం ఇది. ఆ సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి మిగతా అందరూ ఫర్టైల్ ఉమెన్ కనబడిందంటే ఆ కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళిపోతారు. మీకు తెలుసు కదా, ఫర్టైల్ పిల్లల్ని కనగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆడ మనిషి ఉన్నది అని అంటే ఆ మనిషి బయట ఉండడానికి వీల్లేదు. అంటే అసలు బయట పిల్లలు పుట్టడానికి వీల్లేదు. దిస్ ఈజ్ వాట్ కాంప్లెక్స్ వాంటెడ్. ఆ సినిమాలో కాంప్లెక్స్ అనుకుంటుంది. బట్ ఇక్కడ డీప్ స్టేట్ కూడా పాపులేషన్ని తగ్గించే ప్రయత్నము అదే పనిగా 50 సంవత్సరాలుగా చేస్తోంది. అదే పనిగా హెన్రీ కిసెంజర్ లాంటి వాడు వస్తాడు. ఇక్కడ సంజయ్ గాంధీ అయితే మనుషులు తీసుకెళ్లిపోయి ఆపరేషన్లు చేపిస్తాడు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. ఇవాళ చైనా ఈరోజు పడుతున్న కష్టానికి కారణం వాళ్ళు పెట్టిందే. నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డెంగ్ షాపింగ్ టైంలో వచ్చినటువంటి వన్ చైల్డ్ పాలసీ వల్ల ఈ రోజుకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది. సో పాపులేషన్ అయిపోతుంది, అంటే పాపులేషన్ అక్కర్లేదు, మనుషులు జనాభా పెరగకూడదు. ఇది ఒక అదే పనిగా పెట్టుకున్నటువంటి విధానం. సో జనాభా పెరగకుండా కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతుల్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. దానికి వ్యాక్సిన్లు కావచ్చు, లేదా దానికి వైరస్లు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పాలసీల్లోనే పాపులేషన్ ఉండకుండా చేసే ప్రయత్నాలు కావచ్చు. ఇంకా చెప్పాలనంటే బిల్ గేట్స్ లాంటి వాడు మొన్న ఒక దగ్గర స్టేట్మెంట్ ఇస్తాడు. యాక్చువల్లీ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, అసలు ముసలి వాళ్ళు ఉన్నారు కదా, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వీళ్ళ కోసం వీళ్ళకి ఏదైనా వ్యాధి వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఎందుకు వీళ్ళ మీద ఖర్చు పెట్టడం? వీళ్ళ మీద ఖర్చు పెట్టడం కంటే మనము ఎక్కడో ఆఫ్రికాలోనో ఎక్కడో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడి మీద ఖర్చు పెడదాం అంటాడు వాడు. బిల్ గేట్స్ అన్నాడు సార్, దిస్ ఇస్ వాట్ హిస్ స్టేట్మెంట్. అంటే ఎంత ప్రమాదం అంటే అక్కర్లేదు వీళ్ళ మీద. అంటే వాడి ఉద్దేశం ఇంకోటి బాగు చేయడం కాదు. కమ్యూనిస్టుల ఉద్దేశం ఎప్పుడు కూడా ఫలానా వాడు బాగుపడాలంటే ఆ బాగుపడడం కోసం ఏ రోజు చెప్పింది లేదు. నువ్వు నాశనం అయిపోవడం గురించి చెప్పండి 10 విషయాలు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అక్కర్లేదు, అసలు ముసలి వాళ్ళే అక్కర్లేదట. ముసలి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అవసరం లేదు, మనం యంగ్స్టర్స్ మీద లేకపోతే చిన్నపిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తే వాడు 10 కాలాల పాటు బతుకుతాడు కదా, మన డబ్బులు వేస్ట్ చేస్తున్నాం మనం. ఇది నిజంగా యూరప్ని కబళిస్తోంది ఈరోజు. అండ్ యూరప్లో చాలా విపరీతమైనటువంటి మనస్తత్వాలు వస్తాయి. కొంతమంది అయితే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు చాలామంది. సో మన రిసోర్సెస్ని వేస్ట్ చేస్తున్నాము అనే భావనను క్రియేట్ చేయడం. వీడేం రిసోర్సెస్ వీడు క్రియేట్ చేశాడంటే వీడేం క్రియేట్ చేయడు. సో అంటే ఇట్లాంటి అనేక భావజాలాల్ని మనలోకి జొప్పించాలంటే మనకేం కావాలి? చిన్న చిన్న ప్రయత్నాలు ఏంటి? మనము కలిసికట్టుగా ఉండకూడదు. ఫ్యామిలీ, అసలు ఫ్యామిలీ ఏంటి? ఇండివిజువల్ లైఫ్. నీకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంది వాళ్ళ స్లోగన్ చదువుతున్నానండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్లోగన్, వెల్కమ్ టు 2030. ఐ ఓన్ నథింగ్, ఐ హ్యావ్ నో ప్రైవసీ అండ్ లైఫ్ హ్యాస్ నెవర్ బీన్ బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.